దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగిన గాక. ఈ యొక్క పునరుత్థాన దినమందు ప్రభును ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి మనల్ని సమకూర్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ పాండమిక్లో మనం కూడి దేవుని ఆరాధించడానికి మనకు వీలు కలగడం లేదు, కానీ ఆరాధనకు ఆటంకమేమీ లేదు. మనం ఉన్నటువంటి చోటున దేవుని వాక్యమును ధ్యానించుటకును, పాడి దేవుని స్తుతించుటకును, ప్రార్థించుటకును దేవుడు ఈ చక్కని తరుణాన్ని మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో మనం తల్లు వంచి ప్రార్థన చేద్దాం, మన ఆరాధన ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఒక కీర్తన మనం ఆలకించిన వెంటనే దేవుని వాక్యంలోనికి వెళుదామండి. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ పునరుత్థాన దినమందు మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం తండ్రి. గత 3 వారాలుగా మేము మందిరానికి రాలేకపోయాం, కానీ తండ్రి నీ కృపా సాన్నిధ్యం మాకందరికీ తోడుగా ఉంచి మమ్మల్ని పరిపాలించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ తరుణంలో మా ప్రభువా, నీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, మాకు తోడై ఉండి ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రం. ప్రత్యేకముగా ఈ దినమందు నీ వాక్యం వినబోచున్న నీ బిడ్డలందరినీ దీవించుమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని ప్రభువా, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారిలో ఎవరైనా రోగులుగా బలహీనులుగా ఉన్నట్లయితే వారిని కరుణించుమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నెమ్మది సమాధానం దయచేయండి. శాంతి సమాధానము మీ వద్ద నుంచి వచ్చును అని మేము నమ్ముచున్నాం కనుక తండ్రి, ప్రతి ఒక్కరికి సమృద్ధి కలుగ చేయండి, స్వస్థత కలుగ చేయండి, ఆరోగ్యం కలుగ చేయండి. ప్రభువా, నీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించడానికి తగినటువంటి సిద్ధపాటు మాకు దయచేయమని, నీ కృపలతో మమ్మల్ని నింపుమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించి నువ్వు మహిమ పొందమని, ఈ దినమందు నీవే మహిమపరచబడి మమ్మల్ని ప్రతి ఒక్కరిని నీ వాక్యము ద్వారా ఆదరించుమని, కృప చూపి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన కీర్తన ఆలకిద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వద్దాం.
దేవుని ఘననామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. దూర ప్రాంతముల నుండి ఈ సందేశాన్ని వీక్షించడానికి సిద్ధపడుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకై ఏర్పరచబడిన వచనం న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ చాప్టర్ 6:12. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా నాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. ఇక్కడ మనం దేవుని వాక్యంలో గిదియోన్ అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు దర్శించినటువంటి ఒక సందర్భం. ఆ సమయంలో గిదియోను ఒక ప్రశ్న వేస్తున్నాడు. యెహోవా మాకు తోడై ఉన్న ఎడల మాకు ఇవన్నీ ఎందుకు జరుగుచున్నది? దేవుడు తోడై ఉన్నాడు అని ఐగుప్తు నుంచి రప్పించిన దేవుని అద్భుత క్రియలను గురించి మా పితరులు మాకు తెలియపరిచారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే అవన్నీ ఏమాయను? దేవుడు అసలు ఎక్కడున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న అతడు వేస్తున్నాడు. దీనికి కారణం మనం పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలీయులు దేవునికి విరోధమై పాపం చేసిన కారణాన దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించారు. క్రూరులైన మిద్యానీయులు ఇశ్రాయేలీయులను నలుగగొట్టుచు హింసిస్తూ ఎన్నో రకాలైన బాధలలో వారిని నెట్టివేస్తూ, వారు నలుగగొట్టబడిన పరిస్థితిలో భయపడి, మిద్యానీయులకు భయపడి ఈ గిదియోను వెళ్ళి దాగుకున్న సందర్భంలో దేవుడు గిదియోను దర్శించడానికి వచ్చాడు. అక్కడ మనం చదువుచున్నాం, యోవాషు కుమారుడైన గిదియోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనికి చెప్పాడు. అతడు గానుగ తోటలో గోధుమను దుల్లగొట్టుచున్నటువంటి సందర్భంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. భయపడినటువంటి ఒక కాలం, సిట్యువేషన్స్ అనుకూలంగా లేనటువంటి ఒక కాలం, అన్ని రకాలైన సమస్యలకు గురి అయినటువంటి ఒక కాలం. ఈ కాలంలో దేవుడు ప్రజలను శత్రువుల చేతికి అప్పగించినట్టు సందర్భంలో దేవుని యందు భక్తి కలిగిన ఈ కుమారుడు గిదియోను దాగుకున్నాడు. అతడు తన గురించి ఏమి చెప్పుచున్నాడంటే, నేను నా వంశములో నేను మిక్కిలి అల్పుడను అని ఆయన తెలియపరచుచున్నాడు. తన వంశము ఇశ్రాయేలీయులో చాలా చిన్నది అని ఆయన అంటున్నాడు. ఇక్కడ దేవుని సహాయం కొరకు ప్రజలందరూ ఎదురు చూచుచున్న సమయంలో ఒకానొక సందర్భాన దాగుకున్న గిదియోను దేవుడు దర్శించాడు. అతడు అంటున్నాడు, నేను అల్పుడను, నేను చిన్నవాణ్ణి. కానీ దేవుడు అతని పిలుచుచున్న పిలుపు బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. 7వ వచనం మనం చదివినట్లయితే, మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొక్కని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశము మీకు ఇచ్చెదను. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు,
వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. దేవుడు ఇవన్నీ కూడా చెప్పినా వారు భయం తట్టుకోలేక పరిస్థితులను బట్టి వారు దాగుకున్నారు. యెహోవా దూత వచ్చి అబీయెజెరుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రీలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిదియోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా దేవుని దూత అతనికి కనిపించెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని దూత వచ్చి మస్తకి వృక్షము క్రింద ఎదురు చూచుచున్నాడు గిదియోను కోసం. గిదియోను గానుగ తోటలో గోధుమలను దుల్లగొట్టుచున్నటువంటి సమయంలో దూత అతనితో మాట్లాడుచున్నారు. జీవితంలో అనేకమైన పరిస్థితులు మనకు ఎదురై అనేక సార్లు కనిపించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. జీవితంలో నిరాశ, నిస్పృహలు ఎక్కువైతాయి. మన ఇంటి లోపలనే ఉండి తలుపు వేయడానికి ప్రయత్నం చేస్తాం. నిరాశ, నిస్పృహలు ఎక్కువైతే ఫ్రెండ్స్తో మాట్లాడరు, ఫేస్బుక్ ఆఫ్ చేస్తారు, ఏ కార్యకలాపాలు కూడా లేకుండా నిద్రపోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. నిద్ర పట్టకపోయినను నిద్రపోయినట్లు పడుకుంటారు. ఇవన్నీ కూడా మనిషికి నిరాశ కలుగుచున్న సందర్భంలో జరుగుతున్నది. ఇక్కడ భక్తుడైన గిదియోను కూడా జీవితంలో సమస్తం వ్యతిరేకమైనందుకు, తమ ప్రజలకు రక్షణ లేదు అని అనుకుంటున్నటువంటి సమయంలో తన్ను తాను స్వయం దాగుకొని అందరికీ దూరముగా ఉండి ఆయన భయమును వెల్లడిపరచుచున్నట్లు మనం చూస్తున్నాం. అటువంటి సందర్భంలో దేవుడు వచ్చి అతన్ని పిలుచుచున్నాడు. దేవుడు పిలుచుచున్న పిలుపు గిదియోను కలలో కూడా ఊహించని పిలుపు. పరాక్రమము గల బలాఢ్యుడా. ఇతడేమో పిరికివాడిగా దాగుకున్నాడు. ఎవరికి కనిపించకుండా ఉండాలని ఆశించుచున్న ఆ వ్యక్తిని చూచి దేవుడు పిలుచుచున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. ఈరోజు నీ స్థితి బహుశా ఇలా ఉండొచ్చు. ఈ పాండమిక్ని బట్టి ఒక రకమైన భయం, దడ, కలవరం, నా వలన ఏమీ జరగదు అని నువ్వు అనుకుంటున్నటువంటి ఒక స్థితి ఇప్పుడు బహుశా మీకు కలుగుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, బలాఢ్యుడా. దేవుడు నిన్ను పిలుచుచున్నాడు, పరాక్రమశాలి. ఇప్పుడు నాలో ఏ పరాక్రమం లేదు, ఏ బలం లేదు, నా ఇమ్యూనిటీ పడిపోయింది, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నేను బలహీనుడనే ఉన్నాను, నేను ఏమీ చేయలేని స్థితిలో దాగుకున్న పరిస్థితిలో ఉన్నాను, ఎవరికి కనిపించకుండా నేనున్నాను, మరి దేవుడు నన్ను ఇలా పిలవడం ఏంటి? ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీవిప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మాత్రమే నీకు కనిపిస్తున్నది. నీ భవిష్యత్తు ఏమవుతుంది అనేది నీకు తెలియదు. దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొని పోబోచున్నాడు అనేది నీకు తెలియదు. దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయబోచున్నాడు. దానికి ముందుగా దేవుడు నిన్ను పిలిచాడు. కానీ గిదియోనుకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తన గోధుమలను దుల్లగొట్టడం అది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీని పోషించడానికి శత్రువులు వచ్చి వారి హార్వెస్ట్ను దొంగలించి వారి పంటను తీసుకొని పోయి కొల్లగొట్టి వారి కుటుంబ పోషణ కష్టంగా ఉన్నటువంటి సమయంలో దాగుకున్నాడు, కానీ ఒట్టిగా లేడు, పని చేస్తున్నాడు. గోధుమను దాని వరి కట్టలో నుండి తీస్తున్నాడు, దాన్ని సమకూరుస్తున్నాడు. తన ఇంటిని పోషించడానికి ఉన్న ఆసక్తి తనకున్నది. కొందరు అయ్యో ఏం చేయలేమే, లాక్డౌన్ అయిపోయింది అని చెప్పి ఖాళీగా ఉండి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నప్పుడు, కొంతమంది
ఉపవాసం కొరకు, ప్రార్థన కొరకు, వాక్య ధ్యానం కొరకు, ప్రజలను ప్రోత్సహించడం కొరకు, బలపరచడం కొరకు సమయాన్ని సద్వినియోగం చేస్తే వారికి సమయం సరిపోవడం లేదు. ఈ గిదెయోను అటువంటి వాడు. తనకు కష్టం వచ్చినను ఒట్టిగా ఉండడం లేదు. ఉన్న పాటున పని చేసుకుంటూ తను తన కుటుంబ పోషణ కొరకున్న ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అటువంటి వారిని దర్శిస్తున్నారు. అంతా దేవుని మీద నెట్టేసి, దేవుడు ఇలా ఎందుకు చేసిండు, అలా ఎందుకు అనుమతించాడు అని దేవుని మీద నేరారోపణ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తను ఉన్నటువంటి పరిస్థితుల్లో తన కుటుంబ పోషణ కొరకున్న, ఇతరుల ప్రొటెక్షన్ కొరకున్న కార్యములు ఆయన చేస్తున్నాడు. నువ్వు ఖాళీగా ఉండి వాళ్ళను దూషించి, వీళ్ళను దూషించి, వాళ్ళ మీద నెట్టేసి, వీళ్ళ మీద నెట్టేసి నీవు జీవించడానికి ప్రయత్నం చేస్తే బహుశా దేవుడు కూడా నీ జీవితంలో ఏం చేయలేడు. కానీ నీ జీవితం సద్వినియోగం చేస్తూ, నీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ, దేవుడిచ్చినటువంటి ఈ అనుమతిని, ఈ ఆపర్చునిటీని సరిగా వినియోగించుకుంటూ ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన నీకున్నట్లయితే దేవుడు నీ కోసం వేచి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మస్తకి వృక్షం కింద ఎదురు చూచుచున్నాడు గిదెయోను రాక కొరకు. గిదెయోనుతో మాట్లాడడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటాం. ఇక్కడ దేవుడు వచ్చి గిదెయోను కొరకు కనిపెట్టుకుంటున్నాడు. అతనితో సంభాషించి, నీవు అనుకున్నట్లు నీవంత బలహీనుడవేం కాదు, నీవు పరాక్రమము గల బలాఢ్యుడు, నీ ద్వారానే ఈ జనాన్ని నేను విడిపింపబోచున్నాను, నీ ద్వారానే ఈ జనులకి నేను విముక్తి కలుగజేయబోచున్నాను, నీ ద్వారానే ఈ జనులను నేను ఉద్ధరించబోచున్నాను అని దేవుడు అతనితో తెలియపరచుచున్నట్లు మనం చూస్తున్నాం. దాని 14వ వచనం మనం చదువుచున్నట్లయితే, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? ఇక్కడ ఆయన అడుగుచున్నాడు, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. మా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, మా కుటుంబములో నేను అందరికంటే చిన్నవాణి గనక నా వలన ఈ కార్యం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఆయన దేవుని సన్నిధిలో తన నిస్సహాయ స్థితిని తెలియపరిచాడు. ఓవర్ యాక్షన్స్ ఏమీ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమీ లేదు. దేవుని సన్నిధిలో తన్ను తాను సమర్పించుకొనుచు, నేను ఈ కార్యములు చేయడానికి శక్తిమంతుడను అని నేను అనుకోవడం లేదు. నా కుటుంబంలో నాకంటే గొప్పవారు, బలవంతులు, జ్ఞానులు ఉండగా నేను ఈ కార్యం చేయగలనని నేను అనుకోవడం లేదు. నా కుటుంబం మా గోత్రములో అత్యల్పమైన కుటుంబం, శక్తి లేని కుటుంబం. ఈ ఒప్పుకోలు దేవునికి ఇష్టమైంది. మనము లేనిపోనిది ఉన్నట్లు నటిస్తూ, ఓ వాటిని మేము చేయగలం, మాకు చాలా మంచి పారంపర్యం ఉంది, మేము పోరాడిన వాళ్ళమే, మేము చాలా కష్టపడిన వాళ్ళమే, మేము చేయగలము అనేటువంటి వాదనలేమీ పెట్టుకోలేదు. అయ్యో నేను అయోగ్యుడను, నేను ఈ కార్యం చేయలేనని నేను అనుకుంటున్నాను, నా కుటుంబం చాలా అల్పమైనది, నేను కనిష్ఠవాడిని, నా వలన ఇది అవుతుందో నాకైతే తెలియదు అని చెప్పి ఉంటే దేవుడు చెప్తున్నాడు, పొమ్మని చెప్పిన వాడు నేనే, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతిలో నుండి రక్షించుము. ఈ మాటలు వినుచుండగా అతనికి చాలా ఆశ్చర్యం కలుగుచున్నది. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను అని తెలియపరచుచున్నాడు. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువు అని సెలవిచ్చును. అయితేనేమి, నీవు బలహీనుడవైనా
నీ కుటుంబం అల్పమైనదైనా నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చాను కదా. ఒక మనిషిని ఎదిరించినట్లు ఒక దేశమును నువ్వు లోపరచుకుంటూ అని అక్కడ తెలియపరచినట్లు మనం చూస్తున్నాం. దేవుడు అతనితో మాట్లాడుచు అక్కడ 2 ప్రత్యేకమైన మార్గములు అతని ముందు పెట్టారు. 6వ అధ్యాయం దాని 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజెరుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండుటకు ఆయన దాగుకున్నాడు. 14వ వచనంలో అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. దేవుడు అతని కొరకు కనిపెట్టుకున్నాడు, దేవుడు అతని ఏర్పరచుకున్నాడు. రెండవదిగా ఈ గొప్ప రెస్పాన్సిబిలిటీ దేవుడు అతనికి ఇచ్చాడు. నీవు వెళ్ళి వారిని రక్షించుము. అప్పుడు ఇతడు చెబుతున్నాడు, నేను వెళ్ళి అలా చేయడానికి తగిన శక్తి నాకు సరిపోవడం లేదు. 6వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించుమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనకు చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఊరి వారికిని భయపడినందున పగలు దానిని చేయక రాత్రి వేళ చేసెను. దేవుడు ఏదైతే చెప్పాడో అవి అతడు చేశాడు, పూర్తి చేశాడు. దేవుని మాటకు అతడు విధేయత చూపించాడు. బయలు ప్రతిమలను తీసివేశాడు, అస్తరోత్ బింబములను తీసివేశాడు. దేవుడు చెప్పినటువంటి మాట అతడు పూర్తి చేశాడు. మన జీవితంతో దేవుడు ఏదైతే మాట్లాడుతాడో వాటిని వినడానికి ఉన్న సమర్పణ మనకు ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో గిదియోన్ లాగా అనేక మందితో దేవుడు ఒకానొక సందర్భంలో మాట్లాడిన విషయాలు మన పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రాహాముతో అనగా అబ్రహాము అలాగనే వెళ్ళెను. దేవుడు ఒక సందర్భంలో అబ్రహామును పిలిచాడు. నీ స్వజనమును తండ్రి ఇంటిని విడిచి నేను చూపింపబోచున్న దేశమునకు వెళ్ళుమని చెప్పాడు. అబ్రహాం లోబడ్డాడు. అబ్రహామును గొప్ప జనాంగముగా దేవుడు మార్చాడు. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనంలో యాకోబుతో దేవుడు మాట్లాడిన మాట మనం చూడొచ్చు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదును అని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయను పిలిపించి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. కాబట్టి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళుమని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని చెప్పి యాకోబు విధేయత చూపించి బయలుదేరిపోయాడు. అబ్రహాము దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు అబ్రహామును గొప్ప జనముగా మార్చాడు. యాకోబు దేవునికి లోబడినప్పుడు సొంత ఇంటికి వెళ్ళిపోగలిగాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో
మోషే యిత్రో యొక్క మందను మేపుచు అరణ్యములో ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు నేను పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అని నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడినట్లు మనకు కనిపిస్తుంది. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని అతనితో చెప్పాడు. నేను ఏపాటి వాణ్ణి? నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించడానికి శక్తి నాకు లేదు. గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలుగా అరణ్యంలో తిరిగి నత్తిగలవాడను, ఆరోగ్యం క్షీణించిన వాడను, నేను ఆ పని చేయలేను అని దేవుని సన్నిధిలో తెలియపరచినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదును, నేను నిన్ను పంపితిని అని అనుటకు ఇదే నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతాల మీద దేవుని సేవించెదరు అని అన్నాడు. మోషే చిత్తగింపుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని నన్ను అడిగితే నేనేమి చెప్పాలి? అప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడును అనువాడను, అదే నా పేరు. మోషే దేవునికి లోబడ్డాడు. 20 లక్షల మందిని ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటించి కనాను వైపు తీసుకొని వెళ్ళడానికి దేవుడు అతని వాడుకున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే దేవుడు యెహోషువతో మాట్లాడుచున్నాడు. నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు నీతో కూడాను నేను ఉండగలను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చదను అని దేవుడు చెప్పాడు. యెహోషువ ధైర్యం చాలక అయోమయ పరిస్థితిలో ఉండే దేవుడు అతనిని దర్శించి, వెళ్ళుము, యోర్దాను నది దాటు. ఎర్ర సముద్రం దాటించినప్పుడు యెహోషువ ఉన్నాడు. అప్పుడు కురవాడిగా ఎర్ర సముద్రం దాటాడు. ఇప్పుడు అంటున్నాడు, నీవు ఈ జనులను తీసుకొని యోర్దాను నది దాటు అంటే యెహోషువకు తెలుసు దేవునికి ఓ ప్రణాళిక ఉంది, దేవుడు ఆ కార్యం చేస్తాడు. ప్రియ విశ్వాసి, బహుశా ఈ పాండమిక్లో నువ్వు కలత చెంది కలవరంలో ఉన్నావేమో. నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు అధైర్యపడనక్కర్లేదు. నువ్వు విడవబడిన వాడవు కావు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకొచ్చిన రోగం నీ నాశనానికి కాదు, నీ విశ్వాసమును పెంపొందింప చేయడానికి దేవుడు అనుమతించినటువంటిదే. నీవు దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినటువంటి సమర్పణ నీ జీవితంలో నీకు అవసరమై ఉంది గనక దేవునికి సాక్షిగా నువ్వు వాడబడడానికి దేవుడు నన్ను ప్రత్యేకించుచున్నాడు గనక ఆయన సన్నిధిలో నువ్వు ఆయనకి ఇష్టుడిగా ఉండాల్సిన అవసరత ఉంది. నిన్ను గూర్చి దేవుడు ఉద్దేశించుచున్న ఉద్దేశములు నెరవేర్చడానికి తగినట్లు నీ జీవితం దేవునికి సమర్పణ చేయవలసిన అవసరత ఉంది. ఆయన నిన్ను చూచుచున్నాడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, ఆయన నీ స్థితి ఎరిగినవాడు, నిన్ను ఆయన అద్భుతంగా వాడుకోగలడు అని ఆయనకు తెలుసు. నువ్వు మౌనంగా ఆయన ప్రణాళికలో ఉండిపోతే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు కలత చెంది నిరాశ చెంది ఉన్నట్లయితే నీకు ముందుకు పోవడం చాలా కష్టం. దేవుని మాటకు లోబడి నువ్వు ముందుకు నడవడానికి ముందుకొస్తే ఎర్ర సముద్రం లాంటి పాండమిక్లో ఎండిన నేలను దేవుడు నీ కొరకు శుద్ధపరుస్తాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ యొద్దకు రాదు అని చెప్పిన మాటకు ఆమెన్ అని చెప్పుకుంటూ ముందుకు పోవడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. విశ్వాసము ధైర్యము విడిచిపెట్టవద్దు. నువ్వు ముందుకు నడిచినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు.
ఆయన నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఇంకా మనము పరిశుద్ధ వాక్యములో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. దావీదు, నేను ఫిలిష్తీయులకెదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగించువా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బేల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా చేసెను, నాశనం చేసనని అనుకొని ఆ స్థలమునకు బేల్పెరాజీము అని పేరు పెట్టెను. ఆయన దేవుని ప్రణాళికలో ముందుకు నడిచాడు. వార్ఫేర్లో దేవుడు తనకు తోడుగా ఉండి ఆయనకు సహాయం చేశాడు గనక ఆయన దేవుని యందు గొప్ప విశ్వాసమును నిరీక్షణను కలిగిన వాడిగా ఆయన ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. నిరాశ నిస్పృహలు. లాస్ట్ వీక్ మనం ఏలియా గురించి ధ్యానించాం. అనేక రకాలైన నిరాశలు, నిస్పృహలు తనకెదురైనటువంటి సమయంలో ప్రవక్త అయిన ఏలియా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర కూర్చో, నిన్ను పోషించడానికి నేను ఒక కాకోలముతో చెప్పుచున్నాను. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలముకు ఆజ్ఞాపించి తిని అతనికి తెలియపరిచారు. కెరీతు వాగులోని నీళ్లు, కాకోలము తెచ్చిచ్చిన ఆహారము భుజించుకుంటూ కొంతకాలం ఏలియా అలా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతని సారాఫాతుకు పంపించారు. 9వ వచనంలో, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. సారాఫాతులో ఒక విధవరాలు, ఆమె చివరి అప్పం చేయడానికి ఉన్న కట్టలు ఏరుకున్న సమయంలో ఏలియా చేరాడు. ఏలియా వెళ్ళింది తన్ను పోషించుమని సారఫాతులోని విధవరాలను అడగడానికి వెళ్ళలేదు. సారఫాతులోని విధవరాలు తన కుమారునితో పాటు చావడానికి రెడీగా ఉన్నారు. చివరి రొట్టె, లాస్ట్ సప్పర్ చేసి మరణించడానికి ఉంటే ఆయన చెప్పాడు, మొదట ఒక రొట్టె నాకు తీసుకురా. ఇది చాలా ఘోరంగా ఉంది. పాండమిక్లో అందరూ ఏడ్చుకుంటూ ఉంటే తీసుకొచ్చి నాకు ఇవ్వమని చెప్పే సేవకుడు. ఆమెకి చాలా బాధ అనిపించింది. ఉన్న ఒక్క రొట్టె చేసి నేను నా కుమారుని తిని చనిపోతామనుకుంటే వచ్చిండొకడు, అయినా పర్వాలేదు ఒక పుణ్యం చేసి చచ్చిపోతామని నిర్ణయించుకున్నాను. ఆమె తీసుకొచ్చి ఆ ప్రవక్తకు ఆహారం ఇచ్చారు. తిరిగి తన ఇంటికి వెళ్ళిన ఆ స్త్రీ తన కన్నులను నమ్మలేకపోయింది. ఏ గిన్నె అయితే అట్టడుగున ఉన్న పిండి ఆమె తుడిచి తీసుకున్నదో ఆ గిన్నె నిండి ఉన్నది. ఏ బుట్టిలో నూనె కొంచెం ఉండిందో అది నిండింది. ఆ స్త్రీని పోషించడానికి దేవుడు ఒక సేవకుని అంత దూరం పాదయాత్ర చేసి ఆ దేశానికి వెళ్ళుమని చెప్పాడు దేవుడు. నీ జీవితమును మార్చడానికి, నీ జీవితమును ఆశీర్వదించడానికి దేవునికి ఎన్నెన్నో ప్రణాళికలు ఉన్నాయి. లాస్ట్ ఛాన్స్ అయిపోయింది అని నువ్వు అనుకోవద్దు. దేవునికి ఇంకొక ఛాన్స్ ఉంది నీ జీవితంలో అద్భుతం చేయడానికి. ఇక లాభం లేదు, ఇది చివరిసారి అని నువ్వు అనుకుంటే, లాస్ట్ బ్రెత్ తీసుకుందామని నువ్వు అనుకుంటే, దానిని కొనసాగించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీ స్థితిగతులను మారుస్తాడు. విశ్వాసంతో లేచి కూర్చో, దేవుడు నీ స్థితి మార్చబోచున్నాడు. అధైర్యపు మాటలు విని విని నువ్వు అలసిపోయావు. లాభం లేదండి అని చెప్పడం మొదలుపెట్టారు డాక్టర్లు. ఎవరి వలన కాదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ నీ దేవునికి సమస్తం సాధ్యం. నిన్ను ఈ తరములో పుట్టించిన దేవుడు, తన చిత్తం నీ ద్వారా నెరవేర్చడానికి ఆశించుచున్న దేవుడు.
నీ ద్వారా అద్భుతమైన కార్యములు చేస్తాడు. అదే ఏలియా కర్మేలు కొండపైకి వెళ్ళి అక్కడ ఆకాశము నుండి అగ్ని కురిపించి బలిపీఠమును బలివస్తువును దహనం చేసి అద్భుతమైన పరిచర్య చేసిన తర్వాత ఒక మాట, రేపు ఈ సాయంకాలం ఇదే సమయం నీ తలకాయ నీ మెడ మీద ఉండదు. ఆహాబు రాజు నీ రాణి ఇజబేల్ ఈ మాట చెప్పారు. వెంటనే నీరు గారిపోయింది, విశ్వాసం పోయింది, నిరీక్షణ పోయింది, ధైర్యం పోయింది. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకమైంది. ప్రభుత్వం వ్యతిరేకమైతే నిలబడడం కష్టమని పారిపోయి ఒక చెట్టు కింద కూర్చొని, దేవా నా ప్రాణం తీసేసుకో, నా ప్రాణం తీసేసుకో, వాళ్ళు నన్ను చంపక మునుపు నీవు నన్ను చంపము అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఏలియా లేచి భక్షించు, భుజించు. నిప్పులో కాల్చిన రొట్టె మంచిదీలు అది తిని మళ్ళీ పడుకున్నాడంట. మళ్ళీ తట్టి లేపాడు, మళ్ళీ తిన్నాడు. ఆ తర్వాత చెప్పాడు, ఈ బలముతో బయలుదేరిపో, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి, 2 రాజులను అభిషేకించాలి, ఒక ప్రవక్తను పట్టాభిషేకం చేయాలి. నీవు అలాగా ఒట్టిగా మరణించడానికి, ఏదో కోవిడ్ వచ్చి కొట్టుకపోయిందని చెప్పడానికి కాదు. నీ గురించి దేవునికి ఉద్దేశం ఉంది, నీ గురించి దేవునికి ప్రణాళిక ఉంది. నిన్ను అంత తొందరగా తీసివేయబడదు. ఏలియా సమస్త ధైర్యమును కోల్పోయి తన ఇమ్యూనిటీ అంత పడిపోయి, ఇక ఆయనకు నాకు శక్తి లేదు అంటే నిప్పులో కార్చిన రొట్టె అతనికి ఇచ్చి, లే ఏలియా తిను, త్రాగు, మన దేవుడు కరుణా సంపన్నుడండి. నీవు కృంగిపోయినప్పుడు నిన్ను చూచి ఎగతాళి చేసేవాడు కాదు మన దేవుడు. ఆయన ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు. నీ విశ్వాసం బలమైనదిగా ఉండాలి. నీ దేవుడు నీ కొరకు అద్భుతం చేస్తాడని మీరు విశ్వసించాలి. ఏలియాను దేవుడు వాడుకున్నాడు. 2 రాజులను అతడు అభిషేకించడానికి దేవుడు అతని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఇంకా చదివినట్లయితే 1 రాజుల గ్రంథం దాని 19వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు షాఫాతు కుమారుడైన ఏలీషాకు అభిషేకము చేయుము. 2 రాజులకు పట్టాభిషేకం, ఒక ప్రవక్తకు అభిషేకం. నీవు అనుకుంటున్నావు నా జీవితం అయిపోయిందని, ఇంకొక 10 రోజులే నా జీవితం అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, 2 రాజులను నువ్వు పట్టాభిషేకం చేయాలి, నీకు బదులుగా ఒక ప్రవక్తను నువ్వు అభిషేకించాలి. దేవునికి స్తోత్రం. ప్రియ విశ్వాసి, నిరుత్సాహపడకు. ఈ పాండమిక్ నిన్ను దాటి వెళుతుంది. నీవు సజీవుడుగా ఉండి దేవుని మహిమపరచటం ఆయనకిష్టమైతే నువ్వెందుకు అనుమానపడుతున్నావు? నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? నీకు ఊపిరినిచ్చిన దేవుడు, నీ ఊపిరిని నిలబెట్టిన దేవుడు నీ ద్వారా తన కార్యం జరిగించేంత వరకు నువ్వు బ్రతికి ఉండవలసినదే. నిరాశ చెందకు, కలత చెందకు, తొందరపడకు. కొంతమందికి పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ రాక మునిపే వారు ఆత్మహత్య చేస్తారు. ఎందుకని? పరీక్షల్లో నేను ఓడిపోతే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, అది నేను తట్టుకోలేనని వారు రిజల్ట్ రాకముందే చనిపోతారు. రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, డిస్టింక్షన్లో పాస్ అయ్యారు, కానీ మనిషి లేరు. అటువంటి దుస్థితి నీ జీవితంలో రావద్దు. దేవుడు నీ ప్రాణం తీసేసేంత వరకు ఎటువంటి సాహసం కూడా నువ్వు చేయకూడదు. దేవుడు నిన్ను ఏ కారణమని బట్టి తీసివేసినా అది దురదృష్టం అని నువ్వు అనుకోకూడదు. ఎందుకు తెలుసా? ఈ పాండమిక్, ఈ కోవిడ్-19 ఒక వాహనం, మనం సంచరించుచున్న ఒక వాహనం. ఎక్కడికి సంచరించుచున్నాం? పరలోకం వైపు మనం వెళ్ళుచున్నాం. పరదేశులము ప్రియులారా, పురమిది కాదు. ఈ పురములో శాశ్వతమైన వాసం మనకు లేదు. మనం ఒక వాహనం ఎక్కి ఆ దేశంనకు వెళ్ళుచున్నాం. అది యాక్సిడెంట్ ద్వారానా, జ్వరం వచ్చాయా, కోవిడ్ వచ్చాయా, ఇంకోటి వచ్చాయా మనకు తెలియదు.
ఏదైనా ఈ ఊరు నుంచి ఆ ఊరుకు పోవడానికి ఉన్నటువంటి ఒక వాహనం, ఒక నిమిత్తం మాత్రమే. నువ్వు కలత చెందవద్దు. నీ పొరపాటు వలన అది సంభవించటం లేదు. దేవుడు నిన్ను తన సన్నిధికి తీసుకోవడానికి ఆశిస్తే నీవు నిరాశపడకూడదు, నువ్వు కలవరపడకూడదు. ఐఎమ్ గోయింగ్ టు ఏ బెటర్ ప్లేస్. మరణం ఒక విశ్వాసికి ట్రాన్స్ఫర్ విత్ ఎ ప్రమోషన్. బెటర్ ప్లేస్కు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు కనుక నిరాశపడకూడదు. ఈ జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. దైవ చిత్తం నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. ఆయన అనుమతించినంత కాలం జీవిద్దాం. ఆయన అప్పగించిన పనిని తుదముట్టిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభు కార్యాన్ని తుదముట్టించు కార్యంలో ఆసక్తి కలిగిన వారిగా మనం ముందుకు నడవడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగించే నిమిత్తమై మనం ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. తిరిగి మనం గిదియోన్ స్టోరీలోకి మనం వచ్చినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 17వ వచనంలో గిదియోన్ దేవుని ముందు 2 షరతులు పెట్టాడు. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతం చేయుదువు అని సెలవిచ్చును. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనినట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణలను బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు అక్కడ నుండి నువ్వు వెళ్ళును, నేను ఉంటాను, నీ కొరకు నేను ఎదురు చూస్తానని దూత చెప్పాడు. అప్పుడు గిదియోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది ఎండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రింద దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాన్ని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ఇక్కడ ఈ అల్పుడైన గిదియోన్ ఒక షరతు పెట్టినప్పుడు ఆ దూత దాన్ని విని అతని మనవి ఆలకించి అతని విశ్వాసాన్ని వర్ధిల్ల చేశాడు. ఇది పాత నిబంధన స్టోరీ. కానీ కొత్త నిబంధన విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక కార్యం చేయడానికి ఉద్దేశిస్తే అనుమానపడవద్దు. 1992లో ఈ పట్టణంలో ఒక దైవజనుడు తమిళనాడు నుంచి వచ్చాడు. నాతో ఒక మహాసభలో నన్ను పిలిపించి 20 నిమిషాలు నాతో ప్రాఫెసీ చెప్పాడు. వాస్తవంగా ఆయన చెప్పిన ఒక్క మాట కూడా నమ్మశక్యంగా లేకుండే. అప్పటి నా పరిస్థితిలో, అప్పటి నా సిచ్యువేషన్స్లో ఆ ఒక్క మాట కూడా అది నా జీవితంలో జరుగుతుందని అనుకోవడానికి లేదు. కానీ ఆ దైవజనుడు చెప్పిన ప్రతి మాట, మోహన్ సి లాజరస్ అనేటువంటి దైవజనుడు చెప్పిన ప్రతి మాట కూడా దేవుడు నా జీవితంలో నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆ రోజు దాదాపు 1500 నుంచి 2000 మంది సాక్షులు ఉన్నారు ఆ మందిరంలో. దేవుడు మాట తప్పని వాడు, నమ్మదగిన వాడు. నీవు విశ్వసిస్తే నువ్వు దేవుని మహాత్యమును నువ్వు చూస్తావు. నువ్వు విశ్వసించకపోతే ఆలస్యం జరుగుతుంది, కానీ దేవుడు మాట తప్పడు. నువ్వు నమ్మేదాకా దేవుడు ఆలస్యం చేస్తాడు, నష్టం నీకే జరుగుతుంది. ఇప్పుడు జరగవలసిన దాన్ని
నీ అవిశ్వాసం వలన 10 సంవత్సరాల తర్వాత జరిగినట్లు చేస్తావు. ఇప్పుడు విశ్వసిస్తే అది ఇప్పుడు నీ జీవితంలో జరుగుతుంది. నీ బిడ్డల విషయంలో నీవు దిగులు పడుచున్నది వారికి జరగదు. దేవుడు వారిని పరిపాలిస్తారు, దేవుడు వారిని స్వస్థపరుస్తారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు, దేవుడు వారిని తన కొరకు వాడుకుంటారు. నీవు ఊహించిన దానికంటే, నువ్వు దేవునికి అడిగిన దానికంటే శ్రేష్టమైన స్థాయికి దేవుడు వారిని తీసుకొని వెళ్తారు. దేవుడు అద్భుతమైన సాధనాలుగా తన చేతిలో వారిని వాడుకుంటారు. విశ్వసించటం నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. నీవు నమ్మటం మాత్రమే అవశ్యం. దేవుని చిత్తం దేవుడు నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుచున్నాడు కనుక ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలు గిదియోన్ లోబడినాడు, విధేయత చూపించినాడు, అతడు ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు తన వాగ్దానం గిదియోన్ ద్వారా నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. విశ్వాసి, ఈరోజు నువ్వు నలిగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు అవిశ్వాసంలో పడి ఉన్నావేమో, ఈరోజు ఏమీ జరగదు అని నీవు ఆందోళన చెంది ఉన్నావేమో, దేవుడు నీతో అంటున్నాడు, నీవు నా యందు విశ్వాసం ఉంచిన ఎడల నీ జీవితంలో నేను అద్భుతములు చేయగలను, నేను నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయగలను. ఈ పునరుద్ధాన దినమందు నిన్ను ప్రోత్సహించడానికి నేను ఆశిస్తున్నాను. నువ్వు విడవబడిన వాడవు కావు. నీ గురించి గొప్ప గొప్ప ఉద్దేశములు దేవునికి ఉన్నది. బహుశా నీ ప్రియులు మీకు దూరం అయిపోయారని, వారు లేరు అని మీరు కలత చెందుచున్నారేమో, ఆందోళన చెందుచున్నారేమో. నీ తల్లి నిన్ను మర్చిపోయినను నిన్ను మరువని దేవుడు నీ దేవుడు. నీ తండ్రి నిన్ను మర్చిపోయినను నిన్ను మరువని దేవుడు నీ దేవుడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడమ్మా. ఆయన సదా జీవించుచున్నవాడు. నీ మొర ఆలకించకుండా ఆయన చెవి మందం కాలేదు. నీకు సహాయం చేయలేకుండా ఆయన చేతులు కుర్చ కాలేదు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎదురు చూచుచున్నాడు, నిన్ను లేవనెత్తుచున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుచున్నారు. బలహీనుడైన గిదియోన్ దేవుని సన్నిధిలో నేను అప్రాప్తుని, నేను అయోగ్యుని, నా వలన కాదు అని అంటే దేవుడు చెప్తున్నాడు, ఇది చాలు, నువ్వు ఒప్పుకున్నావే, నేను నీకు తోడుంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. మోషే చెప్పాడు, నేను వెళ్ళలేనయ్యా, నత్తిగలవాని, నేను అనారోగ్యము గలవాణ్ణి, నేను వృద్ధుడైన వాణ్ణి, చాలు మోషే, నేను నీతో కూడా వస్తాను అని దేవుడు చెప్పాడు. 20 లక్షల మందిని కనాను వైపు తీసుకొని వెళ్ళాడు. ఈ దినమందు మన జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి నమ్మదగిన వాడు అని విశ్వసించిన ఎడల ఆయన మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నీవు ఆశీర్వదింపబడడానికి, నీ జీవితంలో అద్భుతం జరిగించడానికి దేవుడు ఇష్టపడుచున్నా. అనుమానములను త్రోసివేయి, విశ్వాసమును హత్తుకో, నిరీక్షణ గలవానిగా దేవుని అడుగు జాడలో నడవడానికి నిర్ణయించుకో. నీకు వ్యతిరేకమై వచ్చినది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శారీరక అస్వస్థతలు కావచ్చు, అనేక రకాలైన ఒత్తిడులు కావచ్చు, కానీ నువ్వు అధైర్యపడిపోవద్దు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోచున్నాడు. విశ్వసించండి, దేవుని మహిమ నువ్వు చూడబోచున్నావు. మన పితరులందరూ కూడా ఈ మార్గము గుండా వెళ్ళిన వారే. వారందరూ కూడా అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొన్న వారే. వారందరూ విజయం సాధించిన వారిగా మారడానికి కారణం విశ్వాసం, సమర్పణ. మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తారు. అధైర్యపడకు. ప్రతి వాటికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మనకు తోడున్న ఎడలా ఇవన్నీ ఏంటి అనేటువంటి ఆ గిదెయోను అడిగిన ప్రశ్న ఈరోజు మీకు కూడా ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఆయన నామం మహిమపరచబడటం కొరకే ఇవన్నీ దేవుడు అనుమతించాడు. నిన్ను దేవుడు వాడుకోగలడు అని నీకు రుజువుపరచడానికే ఇవన్నీ దేవుడు చేశాడు. ఇటువంటి పాండమిక్లో కూడా దేవుడు నిన్ను ప్రొటెక్ట్గా చేయగలడని నీకు రుజువుపరచడానికే ఈ సిచ్యువేషన్ గుండా నిన్ను నడిపిస్తున్నాడు. అధైర్యపడపోకు, దేవుని సన్నిధిలో సమర్పించుకో. అద్భుతకరుడైన దేవుడు తన కృప ద్వారా నిన్ను దీవించి ఆశీర్వదించిన గాక. ఈ దినమందు విన్న వాక్యం మీ జీవితంలో ప్రయోజనకరమైంది అని మీరు అనుకున్నట్లయితే ఈ సందేశాన్ని మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ బటన్ ప్రెస్ చేయండి.
మీరు మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు విశ్వాసంలో దిగజారిపోయిన వారిని, వెనకబడిపోయిన వారిని మీరు ప్రోత్సహించవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తన కృపయు సమాధానము మీకు అనుగ్రహించి మనల్ని నడిపించిన గాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో నీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. నీ కృపా సమాధానములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కాపుదల దయచేయమని, సన్నిధి అనుగ్రహించమని, నీ కృప అనుగ్రహించమని, దీవెనలతో నింపమని, మీ సహాయహస్తం చాపమని, మేమందరం మీ సన్నిధిలో నమ్మదగిన బిడ్డలుగా ముందుకు సాగడానికి తగిన శక్తిని, సామర్థ్యమును మాకు దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని కరుణించి కృప చూపి ఆదరించమని, మీ దీవెనలతో నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించి నువ్వు మహిమ పొందమని, ప్రభు 5 మొదలుకొని నీ రాకడ వరకు నమ్మకస్తులుగా మమ్మల్ని నిలబెట్టమని, మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న లోపములను తొలగించమని, మీ దీవెనలతో మమ్మల్ని నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, కృపా సమాధానములు, ధారాళమైన దీవెనలను మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని, ఈ మందిరాన్ని మరియు దీనిలో ఉన్న నీ బిడ్డలను, ప్రతి కుటుంబాలను ఆదరించమని, లైవ్గా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ప్రతి కుటుంబానికి జయం అనుగ్రహించమని, దీవెనలతో మీ బిడ్డలను నింపమని, అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించమని, ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగ చేయమని, మీ సన్నిధానంలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించే భాగ్యం మాకు దయచేయమని, కృపా సమాధానములు, ధారాళమైన దీవెనలు మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము దేవుని సన్నిధిలో మన హృదయాలను సమర్పిస్తూ అర్పణలు అర్పించేటువంటి సమయం. మన కోయర్ వారు పాడిన కీర్తన ఆలకిస్తున్న సమయంలో అర్పణలు అర్పిద్దాం. ఆన్లైన్లో అర్పణలు అర్పించడానికి ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ పద్ధతులు లేని వారు మందిరానికి వచ్చి అర్పణలు అర్పించవచ్చు. మందిరం తెరవబడి ఉంది. మీరు వచ్చి మీ అర్పణలు అర్పించి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళవచ్చు. దేవుడు ప్రతి ఒక్కరిని తన కృప ద్వారా ఆదరించును గాక, తన దీవెనలు మీకు అనుగ్రహించును గాక. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు తన దీవెనలతో మన నింపును గాక. ధారాళమైన ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించును గాక. మీకోసం నేను కూడా మందిరంలో ఉన్నాను. ప్రత్యేకంగా ఫ్యామిలీగా మీరు వచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థన చేసి పంపగలను. పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సమాధానములు మీకు అనుగ్రహించి మిమ్మల్ని ధారాళంగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. Niliyasama
దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సమయంలో ఈ వారంలో బర్త్డే అండ్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్న వారి వివరాలు మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు అనగా 6వ తారీఖు నాగరాజు రామ్ కుమార్ గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుడు తన కృపాప్రియ సహోదరునికి కలుగు చేయను గాక. జరిపోతూ అరుణ 6వ తారీఖు అనగా ఈరోజు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. కలకోటి ప్రేమ్ కుమార్ ఈరోజు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. పగిడిపల్లి కవిత ఈరోజు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుని సమాధానం ఈ బిడ్డలకు తోడుగా ఉండును గాక. ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీస్ 6వ తారీఖు జోగి ప్రసాద్ గారు మరియు సరోజన గారు ఈరోజు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుని కృప వారికి తోడుగా ఉండును గాక. జోగి ప్రసాద్ కుమార్ గారికి, సరోజన గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక. అదేవిధంగా పగిడిపల్లి కవిత మరియు కలకోటి ప్రేమ్ కుమార్, జరిపోతు అరుణ మరియు నాగరాజు రామ్ కుమార్, మీకు కూడా హ్యాపీ బర్త్డే విషెస్ తెలియపరుస్తున్నాం. దేవుడు తన కృపయు సమాధానము ధారాళమైన దీవెనలు అనుగ్రహించిన గాక. ఈ వారంలో ఎవరెవరు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారో ప్రతిరోజు ప్రేయర్ లైన్లో వారి పేరున ప్రార్థన చేయబడును. మీరు కూడా ఆ రోజు ప్రేయర్ లైన్లో ఉంటే మీకోసం మన ప్రేయర్ టీం ప్రార్థన చేసేది మీరు విని సంతోషించవచ్చు, దేవుని మహిమపరచవచ్చు. దేవుడు తన కృప, ధారాళమైన కృప మనకు అనుగ్రహించిన గాక. అర్పించిన అర్పణల కొరకు మరియు చెప్పబడిన అంశముల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ధారాళమైన దీవెనలు దేవుడు మనకందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ పాదస్థంలో మమ్మల్ని అప్పగిస్తున్నాం. నీ బిడ్డలు అర్పించిన అర్పణల కొరకు స్తోత్రం. 30 60 100 దాన్ని ఫలింపచేసి ఈ ప్రియ కుటుంబాలకు క్షేమమును సమాధానమును కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాగరాజు రామ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడు పుట్టినరోజు నీ దీవెనలు దయచేయండి. జరిపోతూ అరుణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డ బర్త్డే నీ సహాయం దీవెనలు దయచేయండి. కలకోటి ప్రేమ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీర్ఘాయువు, క్షేమము, సమాధానము అనుగ్రహించి ఈ శుభదినాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. పగిడిపల్లి కవిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను దీవించు ప్రభువా. నీ కృపా సమాధానములు, ధారాళమైన దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు జోగి ప్రసాద్ గారు మరియు సరోజన గారు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. నీ కృపా సమాధానములు ఆ బిడ్డలకు అనుగ్రహించండి. అదేవిధంగా యాస శామ్యూయల్ గారి కొరకు, సుజాత కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా వరప్రసాద్ రావు కొరకు, మేర్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జసన్ కురియన్ కొరకు, మౌనిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారస్వామి కడారి కుమారస్వామి కొరకు, స్వర్ణలత కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గీత కొరకు, జనార్దన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుశీల్ కుమార్ కొరకు, లలిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరియు అరికోట్ల బాబు కొరకు, స్వర్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలు ప్రభువా, ఈ వారంలో వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు గనక వారికి మీ కృపా సమాధానములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించమని, అద్భుతములు జరిగించమని, నీ సన్నిధి ప్రతి వారికి అనుగ్రహించమని, అర్పించిన అర్పణలను దీవించుచున్నప్పుడు ఈ ప్రియబిడ్డలకు అందరికీ క్షేమాభివృద్ధి కలుగచేయమని ప్రభువా. నీ ఆలయంలో ఆరాధన జరగకపోయినను నీ బిడ్డలందరి వాక్యమును విని ఆశీర్వదింపబడినట్లు నీ కృప అనుగ్రహించి వారిని నీ దీవెనలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించి నువ్వు మహిమ పొందుమని, ధారాళమైన దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీవే మహిమ పొందుమని, కృప ద్వారా దీవించమని, ధారాళమైన ఆశీర్వాదములు దయచేయమని, అందరినీ ఆశీర్వదించమని, నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోను ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడును ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సందేశములు మీకు ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, ప్రార్థన అంశములు మాకు తెలియపరచండి. మా డీటెయిల్స్ స్క్రీన్లో కనిపిస్తుంది. మీరు కమెంట్ బాక్స్లో కమెంట్స్ వేయచ్చు. లేదు ఉత్తరం రాయాలని అనుకుంటున్నటువంటి వారికి మా చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. దేవుడు ప్రతిదినం దేవుని వాక్యం ద్వారా మనల్ని తృప్తిపరచిన గాక. జీవనది
టెలివిజన్ ఛానల్ ఉన్నటువంటి వారు తరచుగా ప్రతిరోజు 3 సార్లు వాక్య సందేశములు మీకు వినిపింపబడుచున్నది, మీరు ఆలకించండి. అదేవిధంగా యూట్యూబ్ ఉన్నటువంటి వారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని సన్నిధిలో మీరు తరచుగా మా లైవ్ సందేశాలు వినడానికి దేవుడు మీకు కృప చూపును గాక. మే గాడ్ బ్లెస్ యూ.